అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్లు చూసేద్దాం పాండ్రి. అందుకంటే ముందాల హెడ్లైన్స్. నల్లపోచమ్మ గుల్లే పసుపు బండ మీద పాదం గుర్తు. భక్తులంతా ఎగబడుతుర్రు అమ్మకు మొక్కులు పెడతందుకు. కేసీఆర్ ఏలువడే మంచిగుందట. ఉద్దు సర్వేల బయట పడ్డది ఈ మాట. తిరుపతి మాడ వీధుల్లో దంచుతుంది ఫుల్ వాన. కొండ చర్యలు ఇరిగిపడేటట్టున్నాయట కొన్నిటాన. అప్పుడప్పుడు కొన్ని వార్తలు చూస్తే నమ్మశక్యం కాదు. వినాయకుడు పాలు తాగుతుందని చెప్తుంటారు. అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని అంటుంటారు. కొబ్బరికాయల వినాయకుడు ఆకారం వచ్చిందని పూజలు చేస్తుంటారు. ఏప చెట్టుకు పాలు గారుతున్నాయని మొక్కులు పెడుతుంటారు. గట్లనే ఇప్పుడు లాల్ దర్వాజా మేకల బండ నల్లపోషమ్మ గుళ్ళె కూడా ఏదో అద్భుతం జరిగిందని భక్త జనం బారులు తీరుతుండ్రట. ఈడ చూస్తుండ్రా పాదముద్రను. బండ మీద పసుపు ఉంటే నడుమిట్ల పాదముద్ర ఉన్నది కదా, అగో ఆ పాదముద్ర సాక్షాత్ అమ్మవారిదే అని అంటున్నారు భక్తజనం. సికింద్రాబాద్ లాల్ దర్వాజా మేకల బండ నల్లపోషమ్మ గుళ్ళే పసుపు బండ మీద పాదం గుర్తుగా అనిపించింది. అమ్మవారే నడుచుకుంటూ వచ్చిండ్రని మొక్కులు పెడుతుండ్రు. ఇదంతా తల్లి మహిమే అని అంటుర్రు. అయితే కొందరేమో అమ్మవారు నడిచొచ్చుడేంది, ముందుగాలే పాదముద్ర ఉన్నదా, లేకుంటే ఎవరన్నా పాదముద్ర వచ్చేసిండ్రా, ఎవరో బొమ్మేసినట్టు గంత మంచిగా ఎట్లుంటది, గుళ్ళె సీసీ కెమెరాలుంటే చూడాలే అని అంటుర్రు. మహిమలు ప్రదర్శించేటందుకు ఇదేం సత్యకాలం కాదని అంటుర్రు. కానీ భక్తజనులు మాత్రం ఖచ్చితంగా తల్లి మహిమే, ఎవ్వలేమనుకున్నా మాకు అవసరం లేదని మొక్కులు పెడుతుండ్రు. అన్నం ఉడికిందో లేదో ముత్తమంత పట్టుకొని చూస్తే తెలిసినట్టు సర్కారోళ్ళ పాలన ఎట్లున్నదో తెలుసుకోవాలంటే కొద్ది మంది నడుచుకుంటే ఎరకైతుంది. ఎక్కువ మంది బాగుందంటే వాళ్ళ పాలన బాగున్నట్టు లెక్క. ఎక్కువ మంది తిడుతుందంటే అస్సలు మంచిగా లేదని అర్థం. మరి మన కాంగ్రెస్ వాళ్ళ పాలన మీద పబ్లిక్ ఏమంటుర్రని ఒక సంస్థలు సర్వే చేస్తే ఏం తెలిసిందో తెలుసా? సీఎం రేవంత్ గారి ఏలుబడి ఎట్లున్నది, ఏమన్నా మంచిగున్నదా, సీఎంగా ఎవరి పాలన మంచిగున్నది అని జనాలలా సర్వే చేస్తే 100కి 35% మంది కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిండ్రు. 39% మంది బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేసిండ్రు. ఎన్డీఏ కూటమికి 19% మంది, ఇతరులకు 7% మంది జైగొట్టిండ్రు. ఓటా అనే రీసెర్చ్ సంస్థలు చేసిన సర్వేలా ఈ సంగతి తెలిసింది. రానున్న ఓట్లల్లో ఎవరికి పట్టం కడతారని అడుచుకుంటే ఇట్లా చెప్పిండ్రు జనాలు. మరి ఎందుకు కాంగ్రెస్ కు ఓటయ్యారంటే 6 గ్యారెంటీల అమలు చేస్తలేదు, రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, 2500 రాలేదు, స్కూటీలు రాలే, తులం బంగారం రాలే, ఏం పథకాలు అమలు చేసిండ్రని అలా కోటేయాలి. అందుకే సర్పంచ్ ఓట్లలో కూడా ఆ పార్టీకి ఓటేయం అని తెగేసి చెప్తుండట. జనాలు ఇట్లా దమ్కి ఇచ్చేటట్టే ఉన్నారని స్థానిక సంస్థల ఓట్లు కూడా జరపకుండా టైంపాస్ చేస్తుందని అంటున్నారు అంతా. సీఎం కు ఎన్ని మార్కులు వేస్తారనంటే ఫెయిల్ చేస్తామని చెప్తుండ్రట. పాపం రేవంత్ రెడ్డి సారు దనదన నడక అందరికంటే వెనక అన్నట్టు ఎంతో చేద్దామని దానిలాడుతుండు గాని ఏది చేయలేక ఇట్లా మందిలో ఫెయిల్ అయిన సీఎం అని పేరు తెచ్చుకుంటున్నాను అంటున్నారు సార్డాయ్ హ్యాడ్ ఫ్యాన్స్. అబ్బబ్బా, ఏం వానా ఏం వానా, ఏంది వాననా, ఏం పిసగిన లేచిందా ఎట్లా పిల్ల నీకు అనుకుంటుర్లే. మన దాన లేకపోతే లేనట్టేనా. తిరుపతి కొండ మీద చూడుర్రి వాన ఎట్లా కొడుతుందో. అబ్బరో కొడుకో, తిరుపతి మాడ వీధులు మొత్తం చెరువులైనాయి కదా, ఏడ చూడు నీళ్ళే ఉన్నాయి. ఇంత కూడా గ్యాప్ లేకుండా బుస్సుమని వంగుతున్నాయి నీళ్లు. తిరుపతిలో అల్పపీడనం వల్లనే గిట్లా రికాం లేకుండా పడుతుందట వాన. ఈ వానకు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు ఏడైతే జారి పడతాయో ఆ జాగాలలో నిఘాను పెంచిరా అధికారులు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంత వానలు కూడా శత్రులు అడ్డం పెట్టుకొని మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటామి స్నేహారెడ్డి తిరుపతి ఎంకన్నని దర్శనం చేసుకుంది. మీరు కూడా ఎవరైనా తిరుపతి పోయేటోళ్ళుంటే వానకోట్లు, శత్రులు, షెద్దర్లు అన్ని చదువుకొని పోర్రి. చూసిరుగా ఆడ వాతావరణం ఏ తీర్లుందో. పైలమ్మల ఏమంటున్నాం. లగచర్ల రైతు హీరియా నాయక్ ను అరెస్ట్ చేసిరు కదా, అయితే ఆయనకు పానం బాలేక దవాఖానకి వేసుకపోయారట. అది కూడా బేడీ లేచి మరి. ఇక దాని మీద రచ్చ మామూలుగా అవుతుందా. సీఎం సార్ కూడా గుస్సా కాబట్టిండు పోలీసు వాళ్ళ మీద అంటే నమ్ముర్రి. ఇంత అయినాక ప్రతిపక్షం గమ్మునుంటదా చెప్పుర్రి. ఎట్లా అడుచుకుంటుర్రో చూడుర్రి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎంత తెలివియాలి ఏం కథ. కానీ గిడ పోలీసుల ఎవరని చూడుర్రి, సీఎం సార్కి కోపం తెప్పించేటట్టు నేయాల వేషాలు. మన లగచర్ల రైతన్న హీరియా నాయకే సంగారెడ్డి జైల్లో పెట్టిరు కదా, అయితే అన్నకు నిన్న గుండెపోటు వచ్చిందని దవాఖానకు దొలకపోయిరు. అది మామూలుగా పేషెంట్ దొలకపోయినట్టు దొలకపోతే ఇంత రచ్చ కాకపోతుండే, కానీ మనోళ్ళు బేడీ లేచి మరి దవాఖానకు దొలకపోయిరు. ఇక రైతుకు బేడీ లేచి తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారుల మీద గుస్సాయిండు సీఎం రేవంత్ సారు. అటు చేసి ఈ ముచ్చట బయటకు రాకుండా చేయాలనుకుంది మన సర్కారు. కానీ గాసరం బాలేక ప్రతిపక్షం కంట్ల వాడుడే లేటు. ఒక తీరుగా అరుచుకోవట్టిరు బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ సారు హరిస్తారు. ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినోడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్ లో విందులు వినోదాల్లో అక్కడ హ్యాపీగా ఉన్నాడు, విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నా. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపస్ తీసుకో, వాళ్ళని వెంటనే జైలుకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని. గుండెపోటు వచ్చిన రైతన్నకు బేడి లేచుడు ఎంత అవమానం! ఇది రేవంత్ క్రూర మనస్తత్వానికి నిదర్శనం. గుండెపోటు వచ్చిన మనిషిని స్ట్రెచర్ మీదనో అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సింది పోయి బేడి లేచి తీసుకుపోతారు. ఇంతటి దుర్మార్గమైన పని ఇంకేమన్నున్నదా? నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ని, రాహుల్ గాంధీని కోరుతున్నా, వెంటనే అరెస్ట్ అయిన వాళ్లను విడుదల చేయుండ్రి. రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఉంటే రేవంత్ రెడ్డిని మందలించుండ్రి దీని మీద. ఆయననేమో జైపూర్ లో విందులు వినోదాలతో హ్యాపీగా ఉన్నాడు, ఈయననేమో ఇక్కడ రైతులను హరిగోసలు పెడుతుండు. ఏందిది పద్ధతి అంటారా ఎవరన్నా అని గట్టిగా అరుచుకుంటూ కేటీఆర్ సారు. అంతేకాదు, రైతుల భూములు గుంజుకొని ఎందుకింత కర్కశంగా చేస్తుర్రు? ఇంతకన్నా దిక్కుమాలిన పని ఇంకోటి ఉందా? ఇదేనా మీ ఇందిరామ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ముమ్మాటికి మీది ప్రజాకంటక పాలన, రైతు కంటక పాలన అని అటు హరీష్ సార్ కూడా ట్విట్టర్ లో గట్టిగానే అందుకుండు. మళ్ళీ సర్కారు ఏ తీలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైతే రాజు అనే కాలం నుంచి రైతునే హీనంగా చూసే కాడికొచ్చింది ముచ్చట. ఏందో ఏమో పొర్రి. జగన్ ఎంత సీరియస్ పొలిటీషియనో ఏర్కున్నదే కదా, కానీ అన్న చంద్రాల్ సార్ను ఎక్కిరిచ్చేటప్పుడు మాత్రం స్టాండప్ కామెడియన్ లెక్క అయిపోతాడు. అన్న లోపట ఈ కళ కూడా ఉన్నదా అని అభిమానులే పరిశాన్ అయ్యేటట్టు చేస్తాడు. ఇట్లా జగన్ అన్న నిన్న పార్టీ లీడర్ తోటి పెట్టిన మీటింగ్ లా చంద్రాల్ సార్ను ఎట్లా ఇమిటేట్ చేసిండో చూడురి. ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేనున్నా, నేను తగ్గిస్తా, మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే, ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. అగోనట, నేనున్నా అని చెప్పి గద్దెనెక్కినాక బాధుడట. 6 నెలలు కాకముందే పబ్లిక్ మీద 15,000 కోట్ల బరవేసిండని బాధపడబట్టిండు పాపం. అన్నకు పబ్లిక్ సేవ చేసే భాగ్యం దక్కలేదని రోజు ఎంత బాధపడుతుండో. పథకాలు అమలు చేస్తలేరు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, నేను బటన్లు నొక్కితే కంసే కమ్ వాళ్ళు బఠానీలు కూడా బుక్కుతలేరు అన్నట్టు మస్తు బుగులు పడుతుండు. జగనన్నకు జనమన్నా అలా సేవలు తరించుడన్నా ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి పాపం అదే రంది పెట్టుకొని సరిగ్గా తింటున్నాడో లేడో అని బాధపడుతుండ్రట అన్న అభిమానులు. తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలుస్తుంది అన్నట్టు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అన్నారు. కానీ అది ఉల్టా అయ్యిందని చాలా ఫీల్ అవుతున్నట ఆంధ్రోలు. ఇది ఎవరో అంటున్న మాట కాదు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసే అంటుండు. మళ్ళీ ఎందుకు అట్లా అంటుండు అని అంటే, పుండు మీద కారం చల్లినట్టు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ వాడుతూనే ఉంది కదా. ఎందుకంటారా, ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సారు రాజీనామా చేసేసరికి గట్టి దెబ్బనే దాకింది. ఇప్పుడున్న కష్టకాలంలో మిగిలిన కొంతమంది కూడా ఒక్కొక్కరికి ఇట్లా పార్టీకి హ్యాండ్ ఇచ్చిపోతుంటే పాపం జగనన్న బాధ వర్ణాతీతం అయిపోయిందని అంటుర్రు అంతా. అంతేకాదు, ఆయన పోతూ మన తెలంగాణ గురించి ఏమన్నాడో ఇన్నూరు రూపారి. రావాలంటే
ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది అని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. ఆగానట సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అనుకున్నారు. కానీ అది పూరా ఉల్టా అయ్యింది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, మంచి విజన్ ఉన్న సీఎం ఉండాలి. అప్పుడు అన్ని బరాబర్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక సర్కార్ పర్ఫెక్ట్ ఉంటుందో అప్పుడే మంచి మంచి పెట్టుబడులు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా రాష్ట్రం నంబర్ 1 పొజిషన్లు ఉంటది. అట్లనే ఇప్పుడు తెలంగాణ కూడా మంచి డెవలప్ అయిన రాష్ట్రంగా ఉన్నది అని చిన్నగా పొగుడతలేడు. ఇక ముచ్చట తెలిసి మనోళ్ళ ఆనందము ఆపవశమే లేదు పొర్రి. అదిరా మా తెలంగాణ అంటే. అందుకే కదా మహారాష్ట్ర మాకు కావాలి అని పోరాడింది. ఆ ముచ్చట మాకు ఎప్పుడో తెలుసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని తొడలు కొట్టుకుంటా కామెంట్లు చేసి వైరల్ చేస్తారు ఈ వీడియోను. జమిలి ఎన్నికలని ఎప్పటి సందో అంటుంది కదా బీజేపీ సర్కారు. 2027 వరకు జమిలి ఎన్నికలు జరపాల్సిందే, ఒకే దేశం ఒకే ఎన్నికలు పెట్టాల్సిందే అని జిద్దు పట్టు మీద ఉన్నాడు మోడీ సారు. జమిలి అంటే ఏం లేదు, దేశం అంతా ఒక్కటేసారి ఎన్నికలు పెడతారన్నట్టు. ఇగో ఇయాలనే జమిలి ఎన్నికల బిల్లు మీద కేబినెట్ మీటింగ్ లో చర్చ పెట్టబోతుంది కేంద్ర సర్కార్ అని తెలుస్తుంది. జమిలి ఎన్నికల మీద ముందడుగు పడబోతుంది ఇయాల అంటుర్రు అంతా. ఎట్లనన్నా చేసి 2027 కల్లా జమిలి ఎన్నికలు పెట్టాలని సెంటర్ వాళ్ళు చూస్తుండ్రు. దేశమంతటా ఒక్కటేసారి ఓట్లయితే ఖర్చు తప్పుతుంది, టైం మిగులుతుంది. ఎలక్షన్ కోడ్ పేరుతోటి అభివృద్ధి పనులకు అడ్డం లేకుండా అవుతుందని చాలా ఆలోచనలు చేసి జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతుంది. ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో ఓట్లు అవుతుండే వరకు చాలా ఖర్చు అవుతుంది. అటుగాక పార్టీలకు కూడా ఓ ఎన్నికలలో పోటీ చేసినాక మళ్ళా పోటీ చేయాలంటే ఖర్చు మోపెడైతుంది. అదే దేశమంతా ఒక్కటేసారి ఓట్లయితే ఇవన్నీ ఖర్చు లేకుంటుంటది, కిస్సా కథమైతుందని ఆలోచన చేసింది. కాకుంటే జమిలి ఎన్నికలతోటి ఖర్చు తప్పుడు, టైం మిగులుడే కాకుండా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఓట్లని, ఎమ్మెల్సీ ఓట్లు, సర్పంచ్ ఓట్లని ఓట్లయితుంటే లీడర్లకు భయం ఉంటది. కానీ ఒక్కటేసారి ఓట్లయితే గెలిచినాక మళ్ళా 5 ఏళ్ల దాకా లీడర్లు జనాల ముఖం చూడరు. జనాలకు కూడా మళ్ళా జేబులు నిండాయి. అదిగాక దేశంలో ఒక్కటేసారి ఓట్లు పెడితే గన్నిగనం ఈవీఎంలు ఏడికెళ్లి దేవాలే, అంతమంది సిబ్బంది ఏడ దొరకాలే అన్న డౌట్లు తీస్తుండ్రు చాలా మంది. మన ఎలక్షన్ సంఘముల దగ్గర అంత తాకతున్నదా? ఇంకో దిక్కు అసలు ఈవీఎంలే బంద్ చేసి బ్యాలెట్ ఓటింగ్లతోటే పోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకొన్ని జమిలికి మద్దతిస్తున్నాయి. ఈ సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటదన్నదే చూడాలి. మరి ఇయాలైతున్న కేబినెట్ మీటింగ్ లా జమిలి ఎన్నికల బిల్లు గురించి చర్చ నడుస్తుందని అంటుర్రు. ఒకవేళ జమిలి వస్తే ముందుగాల మన తన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అంటే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. అవిటికి దగ్గర రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటది. వీటికంటే ముందు పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి. పెద్ద తతంగమే ఉంటది. మరి ఉభయ సభలలో బిల్లు పాస్ అయి కార్యరూపం దాల్చాలంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు. కానీ జమిలి ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అని అంటుర్రు అంతా. చూడాలి మళ్ళీ ఏమైతుందో. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.